గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేసేయండి. సో ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అండి, ఫ్రైడే రోజుది మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వ్లాగ్ అనేది సింపుల్ గా చాలా బాగుంటుందండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ఫ్రైడే రోజు ఏం చేస్తాను అనేది వీడియోలో అయితే ఉందన్నమాట. సో అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ ఫ్రైడే అన్నమాట. ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్. సో ఇక్కడ పిల్లలు అయితే ఇంకా లేవలేదండి, అందుకోసం నేనైతే బయట వర్క్ అయితే చాలా ఉందన్నమాట. ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ అది చేసుకోవాలి, చాలా వర్క్ అయితే ఉంది. అదంతా కూడా నీట్ గా మొత్తం ఈ వ్లాగ్ లో అయితే చూపిస్తానండి. సో ఇక్కడైతే గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అందరికి. సో ఇక్కడ చూడండి, అసలు నిద్ర అస్సలు లేవాలనిపిస్తలేదు. నైట్ అయితే ఫుల్ వర్షం పడిందండి, అందుకోసము వాతావరణం అంతా కూల్ గా ఉందన్నమాట. సో అస్సలు లేవాలనిపించలేదు, అందుకే కొంచెం లేట్ అయిపోయింది. అప్పటికి 6 అయిపోయిందండి నేను లేచేసరికి. సో ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో అలా పడుకుని పోయాను. సో 6 కి అయితే లేసానండి. సో ఇప్పుడు ఫస్ట్ లేవగానే చేసే పని అంటే ఇంతకు ముందు వీడియోలు చూస్తే కనుక మీకు అర్థమైపోయి ఉంటది. ఫస్ట్ లేవగానే నేనైతే హాట్ వాటర్ అనేది పెట్టుకొని తాగుతానండి. కంపల్సరీ హాట్ వాటర్ అనేది పెట్టుకుంటాను. సో ఇక్కడ బొట్ట అయితే పోయిందండి, నైట్ పడుకున్నప్పుడు పోయింది. అందుకోసం ఫస్ట్ అయితే బొట్ట అయితే పెట్టేసుకుంటాను కంపల్సరీ అండి. అసలు బొట్టు లేకుండా అయితే ఉండను అనమాట. సో నేను ఫస్టే చూసుకుని ఉంటే ఫస్ట్ పెట్టుకునేదాన్ని. ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని ఫస్ట్ హాట్ వాటర్ అయితే తాగుతానండి. సో హాట్ వాటర్ తాగిన తర్వాతనే నా డే అనేది స్టార్ట్ అవుతుంది. ఇంత ముందు కూడా చెప్పాను కదా మీకు. ఇక్కడైతే నేను పెట్టుకొని ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను. బయట అయితే చాలా పని ఉందండి, మొత్తం కూడా క్లీన్ చేయాలన్నమాట. మెట్లు బయట ఇంటి ముందు మొత్తం క్లీన్ చేసి అంతా ముగ్గు పెట్టుకొని వచ్చేసరికి అయితే నాకు 7:30 అలా అవుతుంది. ఫ్రైడే రోజు అయితే చాలా లేట్ అవుతుందండి. స్కూల్ ఇప్పుడే ఓపెన్ అయిపోయింది కాబట్టి నేను నిన్న వ్లాగ్ అయితే పెట్టాను కదా, స్కూల్కి వెళ్ళి బుక్స్ తీసుకున్నాము అని చెప్పేసి. సో దానికి ఇంకా నోట్ బుక్స్ అవన్నీ కూడా తీసుకోవాలండి. దానికైతే ఈ రోజు అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒక పక్క పాలు పెట్టేశాను, ఇంకొక పక్క వచ్చేసి నేను హాట్ వాటర్ అయితే పెట్టానండి. సో అవైతే వేడి నీళ్ళు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే తాగుతాను అనమాట. పాలు కొంచెంసేపు మరిగిన తర్వాత అది కూడా బంద్ చేసి బయటకు వెళ్తాను. సో హాట్ వాటర్ అయితే మంచిగా కూర్చొని తాగాలండి. నీళ్లు తాగే ప్రతిసారి కూడా నీళ్ళు అనేది కూర్చొని తాగాలి, అప్పుడే మనకి ఒంటికి అనేది చాలా మంచిదండి. నిలబడైతే అస్సలు నీళ్ళు అనేది తాగొద్దు అనమాట, కూర్చొని తాగాలి. వాటర్ తాగేటప్పుడు ఎక్కడైనా సరే, మనం బయట వెళ్ళినప్పుడైనా సరే జస్ట్ అలాగా కూర్చొని నీళ్లు తాగుతూ ఉంటే మన ఒంటికి అనేది చాలా మంచిదన్నమాట. సో నిలబడి అస్సలు నీళ్ళు అనేది తాగకండి. ఓకేనా. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ హాట్ వాటర్ తాగేసిన తర్వాత నేనైతే బయట మొత్తం నీట్ గా క్లీన్ చేశానండి. ఎందుకంటే ఇంత ముందుకు నేను చాలా సార్లు చూపించాను కాబట్టి ఆ వీడియో అయితే షూట్ చేయలేదు. మొత్తం నీట్ గా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ గుమ్మం ముందు ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. ముగ్గు పెట్టిన తర్వాత సో బయట కూడా ముగ్గు అనేది పెట్టేసి తర్వాత మీకైతే నేను చూపిస్తాను చూడండి. నేను బయట చెట్లకి నీళ్ళు పడతాను కదా రోజు, అక్కడ కొన్ని పూలు అనేవి వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి అనమాట. సో నేను మొన్న తెంపాను. సో మాల అయితే కడదాం అనుకుంటే రాలేదండి, కొన్ని పూలు వచ్చాయన్నమాట. మల్లె చెట్టు అయితే వచ్చిందండి. సో మల్లె చెట్టుకి అయితే పూలు పూస్తున్నాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే మన చేతులతోని వాటర్ పట్టి దాంట్లోకి పూలు వచ్చినప్పుడు భలే అనిపిస్తుంది కదా. సో అలాగనమాట. సో సూర్యుడు 7 అవుతుందండి, 7 అయిపోయింది కూడా, అయినా సరే సూర్యుడు అనేది రాలేదు. సో మబ్బులు అలా ఉన్నాయన్నమాట. వాతావరణం అయితే చాలా కూల్ గా ఉందండి. సో మళ్ళీ కరోనా కేసులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారండి, అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం హాట్ వాటర్ అది తాగుతుంటూ కషాయాలు అవి తాగుతూ ఉండండి, కొంచెం బాగుంటుంది. ఇక్కడ గుమ్మం ముందు ముగ్గు వేసేసిన తర్వాత నేనైతే బయట అయితే వేస్తున్నానండి ముగ్గు. బయట ముగ్గు సింపుల్ గానే వేస్తున్నానండి, అంటే కొంచెం పెద్దగా వేస్తున్నాను అనమాట. నేను ఎక్కువ ఈ కోలం ముగ్గులే వేస్తాను కాబట్టి చూడ్డానికి అయితే లుక్ అనేది బాగుంటుందండి. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతాయి, చాలా ఫాస్ట్ గా అయిపోతాయండి. సో ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట, ఇవి చాలా బాగుంటుంది. సో మీకు ఒకవేళ కావాలి అంటే చెప్పండి, నేను సపరేట్ గా ఈ ముగ్గులు అనేవి ఎలా వేసుకోవాలి అనేది వీడియో అయితే పెడతాను అనమాట. సో ఇలా సింపుల్ గా చూడండి, ఎంత సింపుల్ గా వేసేస్తున్నానో. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట, అంత సింపుల్ గా ఉంటాయి ఈ ముగ్గులు అనేవి. సో ఇక్కడ ముగ్గు అయితే వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, మల్లె చెట్టుకి ఎంత మంచిగా పూలు వస్తున్నాయో. చిన్న మాల అయితే వస్తుందండి,
కట్టుకుంటే నేనైతే నిన్న తెంపలేదనమాట. నిన్న కొంచెం బయటికి వెళ్ళే పనుండి నిన్న తెంపలేదు. అందుకోసం పూలైతే పొద్దునకి అలాగే ఉండిపోయినాయి. స్మెల్ అయితే చాలా బాగా వస్తదండి. ఇంట్లో నుంచి బయటికి రాగానే మంచి స్మెల్ అయితే వస్తదనమాట. అంత బావుంటది పూలనేది. సో, ఇక్కడ నేను బయట ముగ్గేసి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఇల్లు ఊడ్చి తూడ్చుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీపం అదే పెట్టుకుంటానండి కంపల్సరీ. ఫ్రైడే, మండే అయితే కంపల్సరీ దీపం అనేది పెట్టుకుంటాను. దీపం పెట్టుకున్న తర్వాతనే ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. సో, ఫస్ట్ దీపం పెట్టేసుకుంటే మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా. తర్వాత వంట చేసుకొని పిల్లల్ని స్కూల్కి అయితే పంపించవచ్చు. ఈ రోజు అయితే స్కూల్కి అయితే ఏం పంపించట్లేదండి. మండే నుంచి స్కూల్కి అయితే పంపిస్తాను పిల్లల్ని. ఇంకా కొన్ని బుక్స్ అవి కొనేది ఉందన్నమాట. అంటే నోట్ బుక్స్ అవన్నీ కొనాలి కదా, అవన్నీ ఉన్నాయి. అవి తేవడానికి అయితే ఈ రోజు వెళ్తున్నాను నేను. వెళ్ళిన తర్వాత అక్కడ వ్లాగ్ అయితే ఒక వీలుంటే చేస్తానండి. సో, ఇక్కడ మా ఆయన అయితే చెప్తున్నాడు అనమాట, టైం వచ్చేసి 7 అయిపోతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ పూలు కూడా బయట మనకి చెట్లకు వచ్చిన పూలేనండి. సో, ఇప్పుడైతే నాకు పూలకైతే అస్సలు ఇబ్బంది లేదనమాట. మంచిగా రోజు మనకి పూజకి సరిపోయేలా వస్తున్నాయి పూలైతే. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, హారతి అనేది మీరు కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలని చెప్పేసి మీకు కూడా హారతి అయితే ఇస్తున్నాను అనమాట. సో, పూజ చేసిన తర్వాత కొంచెం టీ అనేది పెట్టుకొని టీ అయితే తాగుతున్నానండి. సో, ఈ టీ తాగేసిన తర్వాత ఉప్మా అయితే చేశాను. ఉప్మా చేసేసాను ఆల్రెడీ. టీ పెట్టుకుంటూనే ఉప్మా అయితే చేశానండి. ఈరోజు మళ్ళీ టిఫిన్ వచ్చేసి ఉప్మా అయితే చేశాను. మీరేం చేశారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది? చాలా సింపుల్‌గా ఉన్నా బావుంటుందండి. వీడియో అయితే బావుందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. వీలైతే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్‌ని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.